ఎవరా పిల్ల? ఏ పిల్ల? అదే నీతో తిరుగుతుంది జుబ్బాలు తొడుక్కునే పిల్ల. అది జబ్బు పిల్ల, వైద్యం కోసం తీసుకొచ్చాం. నిజం చెప్పరా అబద్ధం పడితే 4 సీరెత్తరా. ఒట్టండి, దాన్ని అప్పుడే పంపించేశాం. డాక్టర్లు నయం కాదని చెప్పేశారు, వెంటనే పంపించేశాం. నా కెమెరా మీద ఒట్టండి, అప్పుడే పంపించేశాం. చేపలు పట్టింది చాలా మా తల్లి పద. నువ్వు పట్టుకోమ్మా, చేపలు పట్టుకో. నువ్వు పదరా. రే ఏమిట్రా ఆడవాడి, ఏమైంది? ఏంటంట్రా బాబు, వేటగాళ్ళు పసిగట్టేశారు, చిలకని ఎత్తుకు పెట్టేట్టున్నారు. ఆ కానగాడు మనుషులు బజార్లో నన్ను ఆపి నందిని గురించి అడిగారు. బొకాయించి తప్పించుకొచ్చేసాను. అందుకే చెప్పాను దక్కినంత వరకు చాలు, అప్పచెప్పేద్దామని. నువ్వే లక్షలు కోట్లను ఊరేగా. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. మన పెట్టుబడి గిట్టంది ఎలా వదులుతాం? విలువైన వాటిని బ్లాక్ లో దాచుకోవాలి కానీ బట్టబయలు చేయకూడదు. నందిని ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లో దాచేద్దాం. దాంతో పాటు నువ్వు ఉండు, రేటు పెరిగాక బయట తీసుకొద్దాం. ఏమిటి ఆ పిచ్చి దాంతో నేను ఒంటరిగా ఉండి నీ రేటు పెంచాలా? నువ్వు బయట బలాదూరు తిరుగులు తిరుగుతావా? నీకు మాత్రం పని ఉంది బావా, డొక్కు ట్యాక్సీ దోళనగా అది అక్కడి నుంచి కూడా తోలొచ్చు. నువ్వు పద. రే నందిని త్వరగా వచ్చాయి. ఒక చేప 2 తాబేళ్లు పట్టుకొస్తానే. 2 నీటి ఏనుగులు కూడా పట్టరామ్మా. అలాగే. మనం మొట్టమొదట ఆ పిల్ల షేపులు మార్చాలి. పోలికలు దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఓ పని చేస్తే, తల కట్ చేస్తే. జోక్ లేకరా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. తల కట్ చేయమంటే గొంతు కట్ చేయమని కాదు, చుట్టూ కట్ చేసి కళ్ళద్దాలు కూడా తగిలిస్తే పోలిక దొరకదుగా. ఏమంటావు? ఆహా, ఏం బుర్ర బావ అనేది. అలాగే ఒక మీసం కూడా పెట్టేస్తే. అలాగే ఓ గడ్డం పెట్టి లుంగి కట్టి ఖాన్గాడికి అసిస్టెంట్కి పంపిస్తే. వా వా వా, బ్రహ్మాండం. కొట్టానంటే చెప్పింది చాలు. అర్జెంటుగా వెళ్ళి జుట్టు బాగా కట్ చేసేవాడిని ఒకటి పిలుచుకురా. అలాగే కళ్ళద్దాలు కూడా తీసుకురావాలి. మళ్ళీ ఆ పనికి బార్బర్ ఎందుకు బావా? నేను లేనా? ఈ పని లేనప్పుడు అప్పుడప్పుడు కాలువ గట్టు మీద ఆ పని కూడా చేస్తుంటా. కాలువ గట్టు పనులకు నువ్వు ఓకే, ఇది కాస్ట్లీ పనిగా. ఎవరైనా నిజం బార్బర్ని పిలుచుకురా. హాయ్ కొట్టబుచ్చు, చుట్టుకున్నావా? తోకేది కోసేసానుగా. కారం పెట్టడం మర్చిపోయాను, పెట్టనా? బావా ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని వదిలిపెట్టేటప్పుడు ఉత్తినే వదిలిపెట్టను, 4 తగిలించి మరీ వదిలిపెడతాను. నన్ను తత్తరంటావా? ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడు. నిన్ను ఎక్కడికి వెళ్తుంది కొండబుచ్చు? ఓ మనిషిని పిలుచుకురావడానికి. ఎవరా మనిషి? మీ మామ. మావా? చంద్రపట్టల చీఫ్ మినిస్టర్. అయ్యో చెప్పేది అందంగా ఉంటుంది. కొంచెం కొంచెం కాస్త తగ్గిస్తారు అంతే. గుండు కాదు, బాబ్ బాబ్ బాబ్. నీ తర్వాత నేను కూడా చేయించుకుంటాను. తల్లే నాకు అచ్చలు పెడితే చల్లగా ఉంటుంది. తల్లే ఇదేనా మా మొదట అడగరా? తల్లే నా బుద్ధి కంటపిగిన బలాలు బాబు తొందరగా. ఇదంతా నీ మంచికేనమ్మా, అర్థం చేసుకో. నాకు ఇష్టం లేదు. నారాయణ అనుకోతలే, కేశవ అనుకోతలే, 7 కొండలను దచ్చుకోతలే. 2 నిమిషాలు ఓపిక పట్టు. ఆనవాళ్ళు తెలియకూడదు. చేపలు మారిపోవాలి, మొత్తం గెటప్పే మారిపోవాలి. సవరం చేయించుకుంటాను తల్లే, నీ పొద్దున షాపులో వేసుకుంటాను తల్లే. అయిపోయింది తల్లే, 2 నిమిషాలు ఓపిక పట్టు. మా అమ్మగారు ఫుల్ చేంజ్. ఆడకూడదు. ఐస్ క్రీమ్ చీచి. ఇక్కడ బూచోడున్నాడు, అందుకని మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోదామమ్మా. లేమ్మా. సరేనమ్మా.
ఇలాంటి బొమ్మలు ఈ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా. నీకు లాలీపాప్లు ఐస్ క్రీమ్లు అన్ని తీస్తాగా. మరి కొండముచ్చు కొండముచ్చు నేనున్నానుగా. పావురాయిలు మనకన్నా ముందే వచ్చేసి ఇటు షబ్బా, ఇల్లు చాలా బాగుంది కదరా. ఇవాళ నుంచి మీరిద్దరు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. వెచ్చాల మొత్తం 750 రూపాయలు 80 పైసలు అద్దె తప్ప. అది సరేగానే ఇట్రా. ఏంట్రా? ఆరా ఒరేయ్, ఒకప్పుడు నేను అమ్మాయిని ఉంచమన్నా నువ్వు పంపించేమన్నావు. ఇప్పుడు పేపర్లో ఫోటో పడిన దగ్గర నుంచి నేను పంపించేమన్నా రేటు పెరుగుతుందని నువ్వే ఉంచమంటున్నావు. ఓకే, ఈ వ్యాపారంలో మన లావాదేవీలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. మన ఇద్దరి మధ్య లావాదేవీలు కావాలా బావా? కావాలి బావా, కావాలి. నా మీద నీకు నమ్మకం లేదా బావా? ఈ ప్రపంచంలో నేను నమ్మనోడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది నువ్వేరా. అలాగే మనం ఎలా అనుకుంటే అలాగలాగే. అలాగలాగే అనుకోవాలంటే ఎలాగా? అలాగలాగంటే ఎలా? ఈ గొడవలని వద్దుగానే అంకెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విషయంలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, నీకెంత నాకెంత? నీకు 40 నాకు 60. బయట కర్ర పెత్తనాలు చేస్తూ తిరిగినందుకు 60%, ఇక్కడ పిచ్చి దాంతో లబోదిబో నేగినందుకు 40%. అంతేగా మరి. సరే, ఓ పని చేయి. బయట కర్ర పెత్తనాలు చేస్తూ నేను 60% తీసుకుంటాను, ఇక్కడ పిచ్చి దాంతో వేగి నువ్వు 40% తీసుకో. ఇది చాలా అన్యాయం బావా. ఇన్నాళ్ళు నా పెట్టుబడి. ఏమిట్రా నీ పెట్టుబడి? ఆ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నేనే కదరా బేవర్సు. చూడు, ఈ 40-60కి నువ్వు ఒప్పుకోపోతే ఆ అమ్మాయిని నేను ఒక్కడే అప్పగించేసి మొత్తం డబ్బు నేనే కొట్టేస్తాను, సరేనా? దీన్ని మిత్రద్రోహం అంటారు తెలుసా? కాదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. బాగా అన్నారు. 50-50 ఇవరా? వీల్లేదు. 5,000 ఎక్స్ట్రా ఇవరా? కుదరదు. కోయోళ్ళు అడుగుతున్నాను 500 ఇవరా? చిచి, 50 రూపాయలు. 5 రూపాయలు. ఆ న్యూస్ పడిన పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చానే, ఆ పేపర్ ఖర్చు ఇవరా? ఒరేయ్, నేను అసందుకు గానీ మంచో చెడు మొత్తం నేనే భరిస్తాను, నాకు వదిలే. వద్దులేరా బాబు, నా అదృష్టం ఏదో నేనే చూసుకుంటాను. శ్రమకు ఫలితం లేదురా. అడుక్కున్నాను రా, 5 రూపాయలు ఇవ్వలేవు. ఒరే బాబు, నీ ఫోటో తీసి పేపర్లో వేయాలరా. నమస్తే. పైన 7 కొండలు వాడున్నాడు రా, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఏ కొండముచ్చు, ఏంటి అలా అరుస్తున్నావు? తోకాలిందా? కాలింది. పిచ్చి. ఇదేంటి? పౌడర్ డబ్బా కాదు, టెలిఫోన్. టెలిఫోన్. ఇదేంటి? కత్తి. ఛీ, ఏం తెలీదు. మౌతార్ గన్. మౌత్ ఆర్గన్. ఇదేమిటి? గరిటి. ఛ, అది కూడా తెలీదు. రాసుకునే పెన్ను. వీడెవడు? మనిషి. పశువు. ఇది మాత్రం నిజంగా నిజం, లేకపోతే నిన్నెందుకు మేపుతాం? అలికడైతే గంట కొట్టడమేనా? ఎప్పుడు పడితే అప్పుడు గంట కొట్టకూడదు. నాకు కావలసి వచ్చినప్పుడే గంట కొట్టవాలి. టింగమని కొట్టవాలి. ఖంగమని కొట్టినా మోగడానికి బదులు మొత్తం పగిలిపోవును. నాకు వైబ్రేషన్స్ వచ్చును. ఓకే? దిగండి దిగండి దిగండి, టైం అయిపోతుంది. రండి రండి. మన సాయంత్రం దాకా పూలు కోసుకుందామే. తుమ్మితే తగ్గితే గంట కొడతావు, నువ్వెక్కడ వాడే? ఇప్పుడే స్కూల్ మొదలైంది, గంట కొడితే పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు, చదువు చెడిపోద్ది. లోపల క్లాసులు మొదలైతే ఇంకా పిల్లలేసి కూర్చున్నావేటి? లోపల పంపించు. పెంటాలేమయ్యా, మేము చెప్తాం పాఠాలు. ABCDF చూడముక టప్పు. ఎక్కడ తగిలిందిరా బాబు? BLL బెల్ అంటే గంట. చూడండి పిల్లలు, నాకన్నిట్లకంటే ముఖ్యమైనది టైం. గంట కొట్టగానే మీరందరూ లోపలికి రావాలి. గంట కొట్టిన తర్వాతే మీరందరూ బయటికి వెళ్ళవాలి. గంట విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ టీచర్. బ్యాడ్ మార్నింగ్. ఎందుకు లేట్ గా వచ్చావు? క్లాసుకి లేట్ గా వస్తే నేను ఊరుకోనని తెలుసుగా. చేయబట్టు. చిన్న పిల్లలు కొడతావా? చేతుల్లో వచ్చే నీకు
వెళ్ళరా. మేడం ఏంటి మేడం ఏమైంది? ఏ మ్యాన్ ఎవరి ఈ అమ్మాయి? రౌడీతనము చేయడానికి ఇది మీ మురుగువాడే కాదు, స్కూల్. ఏమనుకోకండి మేడం, ఆ అమ్మాయికి పిచ్చి. ఓ మై గాడ్, ఇంకా నయం, మీద పడి కరవలేదు. దేవుడు మేలు చేశాడు. ఈ రోజు నుంచి నువ్వు గాని నీ టాక్సీ గాని కాంపౌండ్ లోపల కనిపించిందో పోలీస్ రిపోర్ట్ ఇస్తా. యు గెట్ అవుట్. అది కాదు మేడం, నిన్ను ఏంటో బొండు తెల్లారొస్తుంది పిచ్చి పిచ్చిగా. దానికి ఏమన్నా దెయ్యం పట్టిందా? హే బాగుంది, రాజాలా ఉన్నావు. కిచి చంపేస్తాను. కారెక్కు కారెక్కు కూర్చో. నువ్వంటే నాకు ఆశయం. ఛే! దిగు దిగు. వదలు. వదలరా. ఓయ్, రే, రే, వదలమంటుంటే. పర్మనెంట్ గా వస్తున్న స్కూల్ బేరాన్ని చెడగొట్టావు కదే రాక్షసి. నన్ను కొట్టడానికి నువ్వెవడ్రా రాక్షస? కొట్టడం కాదు, తలా మొండం వేరు చేసి చెరోపకి విసిరేస్తాను. పుస్కు పుస్కు, నువ్వు విసిరేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏయ్! చూడు, ఇంట్లో ఒంటరిగా ఉంటావని నేను నాతో స్కూల్కి తీసుకెళ్ళాను. చూడు, నన్ను చంప పగలు కొట్టుకోవాలి, చంప పగలు కొట్టుకోవాలి. అయితే కొట్టు. బాగుందా? ఏయ్, నన్ను కొట్టావు ఉండి నీ పని చెప్తా. చూడు, నువ్వు నీ బొమ్మలు నీ సామాన్లు ఏవి ఏవి అసలు ఏది ఇక్కడ ఉండడానికి వీలేదు. పో బయటికి. పోరా. పోయ్. ఎవరు అసలు? పోరా. ఆ? నువ్వే ఏయ్, పట్టుకోడింగి. పో. ఏయ్, నన్ను కొడతావు? పోరా. నా డబ్బు కొట్టేసి, నన్ను కొట్టేసి, కొడతానే? నా జుట్టు కొట్టేసి, పైగా నన్ను బయటికి పంపంటావా? పోరా. ఈ ఊరు జనానందరినీ పోగేసి చెప్తానుండు. పోరా. చెప్పవే, ఎవరికి చెప్తావు చెప్పు. వాళ్ళేనా తల తీసి మొలేస్తారా? ఏయ్, పోవే. పో. చెప్పురా. ఒసేయ్, చంపేస్తాను నిన్ను. ఏయ్, కొడతా. ఏయ్, బయటికి పో. నన్ను నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. పో బయటికి. చంపేస్తాను. చంపుతా. ఏయ్, ఏయ్, తీయను. ఎక్కడికైనా పోయి సావు. ఊళ్ళో ఎవడు న్యూస్ పేపర్ చదవడానికే వీల్లేదు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం అన్ని పేపర్లు ఇచ్చాయి. ఇగో నీ డబ్బులు తీసుకో. పేపర్లన్నీ నువ్వే కొనేస్తే మిగతా కస్టమర్లు చదవక్కర్లేదా? ఎవరు చదవకూడదనే కొంటున్నానయ్యా. అసలు పేపర్లో పడే అన్ని పాడు వార్తలే. అంతగా కావాలంటే పార్కులోకి వెళ్ళి బఠానీలు తింటూ రేడియోలో వార్తలేను మనం.